కేసీఆర్ను విచారించేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు. అయితే అప్పుడు విచారణ ఎలా సాగబోతుందన్న ఉత్కంఠ బీఆర్ఎస్ నేతల్లో వ్యక్తమవుతుంది. కేసీఆర్ కనుసన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెబుతూ సిట్టు గనుక ఆయన్ని అరెస్ట్ చేస్తే రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతుందనే చర్చ కూడా జరుగుతుంది. కేసీఆర్ను అరెస్ట్ అయితే అది కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అని కూడా చర్చించుకుంటున్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏం జరగబోతుంది? తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ విచ్చలవిడిగా సాగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న వారి ఫోన్లు, ప్రతిపక్షంలో ఉన్న కీలక నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు అధికారులు గుర్తించారు. వారు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎన్నికల సమయంలో రాజకీయ వ్యూహాలు తదితర అంశాలను పసిగట్టి పోలీసులతో గత కేసీఆర్ ప్రభుత్వం భగ్నం చేయించినట్లు తేలింది. కేసీఆర్ సారథ్యంలో అధికార యంత్రాంగం పోలీసు ఉన్నతాధికారులను భాగస్వామ్యం చేసి ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు వెలుగులోకొచ్చింది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏకంగా 618 మంది ఫోన్లు ట్యాప్ చేసి రహస్యంగా సంభాషణలు విన్నారని తీవ్ర అభియోగాలున్నాయి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి కూలంకుషంగా తెలుసుకోవాలని, ఫోన్ ట్యాపింగ్లో ఎవరి పాత్ర ఎంతనే విషయాన్ని తెలుసుకోవడానికి లోతైన దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. దీంతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ కుట్ర కోణాన్ని ఛేదించేందుకు ప్రత్యేక విచారణ బృందం తన పరిధిని విస్తృతం చేసింది. రాజకీయ వ్యతిరేకులపై నిఘా కోసం ఫోన్ ట్యాపింగ్ అవకాశాన్ని గత ప్రభుత్వం వాడుకుందని, ఇందుకోసం స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఏర్పాటు చేసి జర్నలిస్టులు, వ్యాపారవేత్తల ఫోన్లు కూడా విన్నారని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. డీఎస్పీ ప్రణీత్ రావుపై ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో 2024 మార్చి 10వ తేదీన తొలిసారి ఆరోపణలు వెలుగులోకొచ్చాయి. ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారని, ఆధారాలను ధ్వంసం చేశారని డీఎస్పీ ప్రణీత్ రావుపై అడిషనల్ ఎస్పీ ఫిర్యాదు చేశారు. దీంతో కేసును టేకప్ చేసిన సిట్ విచారణ ప్రారంభించింది. కేసు నమోదు చేసిన వెంటనే డీఎస్పీ ప్రణీత్ రావును అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలిసారిగా ప్రణీత్ రావును అరెస్ట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అప్పటి ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ ప్రభాకర్ రావు కీ రోల్ పోషించారని అధికార యంత్రాంగం భావించింది. ప్రభాకర్ రావుతో పాటు ఇతర అధికారులపై సిట్ బృందం దృష్టి సారించింది. ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎవరు చెబితే ఫోన్లు ట్యాప్ చేశారు అని సిట్ బృందం ఆరా తీసింది. ఇప్పటికే ఈ కేసులో 4 పోలీసు అధికారులను అరెస్ట్ చేయగా ప్రభాకర్ రావును సైతం పలుమార్లు ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించింది. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు సుప్రీంకోర్టు గడప తొక్కింది. సుప్రీంకోర్టులోనూ విచారణ చేపట్టారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా మారిన కంప్యూటర్లు, ల్యాప్టాప్, సర్వర్లకు సంబంధించిన ఫోరెన్సిక్ ఎవిడెన్స్ కీలకంగా మారింది. టెక్నికల్ ఎవిడెన్స్ కోసం పాస్వర్డ్ సిట్కు అప్పగించాలంటూ ప్రభాకర్ రావును సుప్రీంకోర్టు ఆదేశించింది. విదేశాల్లో ఉన్న ప్రభాకర్ రావును స్వదేశానికొచ్చాక దశల వారీగా సిట్ అధికారులు విచారించారు.